సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నందిగామ గ్రామ సర్పంచ్ ఎంగలపు బేబీ అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభ నిర్వహించడం జరిగింది। ఈ గ్రామ సభలో ముఖ్య అతిథిగా ఎటపాక వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు పాల్గొనడం జరిగింది। ఈ గ్రామ సభలో దొంతు మంగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పని కల్పించి అందరికీ డబ్బులు ఇప్పించాలని, గ్రామంలో రోడ్డు డ్రైనేజీ లేక ఎవరు ఇబ్బంది పడకూడదని, సచివాలయం సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పంచాయతీ సెక్రటరీ అందుబాటులో ఉండటం లేదని గ్రామ సభలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది। అదేవిధంగా సచివాలయం పక్కనే ఉన్న అబ్బుల ఇంట్లో డ్రైనేజీ నీళ్లు నిండి ఉండటం వల్ల సచివాలయ సిబ్బందితో రేపటికి ఈ నీళ్లు డ్రైనేజీ క్లీన్ చేసి ఈ నీళ్లు కాలువ తీసి పంపించాలని చెప్పడం జరిగింది। నాకు మీరు ఏం చేస్తారో తెలియదు, ఎవరికి డబ్బులు వస్తాయో రాదా నాకు అనవసరం। ఈ ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో సంసారం చేసే పరిస్థితులు, వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు ఇట్లా 3 ఇళ్ళు ఇబ్బంది పడతాయి। రేపు జ్వరాలు వచ్చినా జబ్బులు చేసినా ఎవరు ప్రాణహాని। ఉపాధి హామీ పథకంలో ఉంది, వాళ్ళకి తెలుసా? వద్దన్నారు అందరూ, నువ్వు బాధ్యత వహిస్తావు। గ్రామ సభలో చెప్తాను నేను, ఈ ఊరిలో గొర్రెలకి మేకలకి పశువులకి గోకులాలు కట్ చేసుకోవడానికి ఉపాధి హామీలో డబ్బులు ఇస్తామన్నారు। ఇందులో తీర్మానించాలా? మీకు ఎవరికైనా చెప్పారా? షెడ్లు చెప్పకపోతే మీరు నష్టపోతారు। ఈరోజు ఆన్లైన్ అవ్వాలా, ఎప్పటికైనా మేల్కొని అవి రాంచుకోండి। ఎవరు అర్హులు ఎవరైనా తెలియదు।